ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలండి. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చొప్పున మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని యేసుక్రీస్తు నామమునందు విశ్వసిస్తున్నాను. అయితే అనేక రోజుల తర్వాత ఈ రీతిగా మెసేజ్ ఇవ్వాలి అని దేవుని ప్రేరేపణను బట్టి మేము ముందుకు రావటం అనేది జరిగింది. అయితే కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాము. ఆయన బేతనీయులో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను సనుగుకొనిరి. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో మనం చూస్తే మరియా ఏం చేసింది అంటే ఒక అచ్చ జటామాంసి అనేటువంటి అత్తరుని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తను పగలగొట్టి ఏం చేసింది, ఆయన తల మీద పోసింది. అక్కడ కొంతమంది అంటూ ఉన్నారు, ఎందుకు ఇంత వెలగలింది దానిని వృధాగా ఖర్చు పెడుతున్నావు అని చెప్పి అంటున్నారు. అసలు ఇంతకీ ఆ అచ్చ జటామాంసి అత్తరు ఎంత విలువ ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు అంటున్నారు ఏమని అంటే 300 దేనారములు. అంటే 300 దేనారములు అంటే 300 దేనారములు. అంటే కొన్ని అక్కడ కింద ఉంది ఏమనుంది, ఒక దేనారం ఇంచుమించు 160 రూపాయలు అని చెప్పి. అంటే 300 దేనారాలు 160 రూపాయల లెక్కన మనం కానీ చూసినట్లయితే 48,000 రూపాయలు అవుతుంది. అంటే అంత వెలగలిగినటువంటి అత్తర్ని తీసుకొని వచ్చేసి ఎందుకు నువ్వు ఈయన తల మీద పోస్తున్నావు, ఎందుకు ఇది వృధా చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. అసలు ఆ అచ్చ జటామాంసి యొక్క ఒక చిన్న అత్తరు బాటిలే 48,000 అంటే దాన్ని తయారు చేయడానికి అసలు ఎంత అవుతుంది, ఆ అచ్చ జటామాంసి అత్తరు ఎలా వస్తుంది అని కనుక మనం చూసినట్లయితే అది ఒక చెట్టు. ఆ చెట్టు ఎక్కడ పెరుగుతుంది అంటే అది ఎక్కడ పడితే అక్కడ పెరిగేటువంటి మొక్క కాదు, కానీ అది హిమాలయ పర్వతాల్లో అరుదుగా దొరికేటువంటి మొక్క. అంతేకాదు అది ఇంచుమించు 3,600 కిలోమీటర్ల నుంచి 4,800 కిలోమీటర్ల ఎత్తున పెరిగేటువంటి మొక్క. అది ఎప్పుడు పడితే అప్పుడు పుష్పించేది కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. అది కేవలం హిమాలయ పర్వతాల్లోనే దొరుకుతుంది. అంతేకాదు అంత ఎత్తైన స్థలముల్లోనే పుష్పిస్తుంది. అంతేకాకుండా అది ఏం చేస్తుందంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో మాత్రమే అది పుష్పిస్తుంది. అయితే దీని నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఒకసారి కనుక చూసినట్లయితే అది ఎత్తైన పర్వతాల్లో పెరుగుతుందంట, అది అరుదుగా దొరికేటువంటి మొక్కంట. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే అనేక మంది క్రైస్తవులు కనిపిస్తున్నారు. అనేక మంది ఒక చోట మందిరం ఉన్నట్లయితే ఆ మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు వేల కొలదిగా లక్షల కొలదిగా ఉంటున్నారు. క్రైస్తవులు లక్షల కొలదిగా చెప్పుకుంటూ ఉంటున్నారు. అయితే నిజమైన క్రైస్తవుడు అరుదుగా ఉంటున్నారు. వాక్యానుసారంగా జీవించేటువంటి క్రైస్తవులు అరుదుగా ఉంటున్నారు. పరిశుద్ధంగా జీవించేటువంటి క్రైస్తవులు అరుదుగా ఉంటున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసేటువంటి క్రైస్తవులు అరుదుగా ఉంటున్నారు. ఈ అచ్చ జటామాంసి మొక్క అరుదుగా దొరికేదంట. మరి నువ్వెలా ఉన్నావు? అది ఎంతో విలువైంది కాబట్టే అది అరుదుగా దొరుకుతుందంట. నిజ క్రైస్తవుడివి, క్రైస్తవరాలు కూడా అంత విలువైనటువంటి వ్యక్తే. అరుదుగా దొరికేటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావా? లేకపోతే వీళ్ళేంట్లే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు అన్నట్లుగా నీవు ఉంటున్నావా? అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కానీ నేడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆదివారం మందిరంలో కనిపిస్తారు, బయట సినిమా థియేటర్లో కనిపిస్తారు, ఆదివారం మందిరంలో కనిపిస్తారు, బయట వివిధ రకమైనటువంటి ఉండకూడనటువంటి స్థలాల్లో కూడా కనిపిస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెలా ఉన్నావు? అచ్చ జటామాంసి విలువైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? లేకపోతే విలువ లేని వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉన్నావా? అది అరుదుగా దొరుకుతుందంట. మరి నీవు కూడా అరే అందరిలో వీడొకడు కాదురా, వీడు ప్రత్యేకమైనటువంటి వాడు, అందరిలో ఈమె ఒకటి కాదు, ఈమె ప్రత్యేకమైన వ్యక్తి అన్నట్టుగా దాని వలె నీవు అరుదుగా ప్రత్యేకంగా నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. మరి అది ఎక్కడుంటుంది? ఎత్తైన స్థలముల్లో ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు యెహోవా యందు ఆనందించిన యెడల ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడంట. నీవు దేవుని యందు ఆనందిస్తూ ఉంటే, దేవుని వాక్యానుసారంగా నీవు జీవిస్తున్న
జీవిస్తున్నట్లయితే ఆ మొక్క ఎలాగా అరుదుగా ఉంటూ ఎత్తైన స్థలముల్లో ఉంటుందో నీవు కూడా అలాగే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నారు. నీ వాక్యానుసారమైన భక్తి విషయంలో కావచ్చు, నీ భౌతికపరమైన జీవితం విషయంలో కావచ్చు, నీ పరిశుద్ధత విషయంలో కావచ్చు, నీ పరిపూర్ణమైన సమర్పణ విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దానిలో కూడా నీవు ఉన్నతంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే ఉంటున్నావా? ఇందాక చెప్పుకున్నాం కదా, సినిమా థియేటర్లోనూ కనిపిస్తారు, క్రికెట్ మ్యాచ్ల దగ్గరను కనిపిస్తారు, టీవీ సీరియల్ దగ్గరను కనిపిస్తారు, వ్యర్థమైన గొడవల దగ్గర కనిపిస్తారు. ఆదివారం వచ్చిందంటే మేము పరిశుద్ధులము అన్నట్లుగా మందిరంలోనూ కనిపిస్తారు. ఇలాగా నువ్వు జీవిస్తున్నావా? లేదా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగి, ఉన్నతమైన స్వభావం కలిగి నీవు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. అది అరుదుగా కనిపించేటువంటి మొక్క, ఉన్నతమైన స్థలముల్లో ఎదిగేటువంటి మొక్క. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది కూడా అదే, అరుదైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. అందరి వలె మనం ఉండకూడదు. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షించబడే వారిగా మనం ఉండాలి. రెండవదిగా ఉన్నతమైన భక్తి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మరి మూడవదిగా అచ్చ జటామాంసి మొక్కలో ఉన్నటువంటి ప్రత్యేకమైన సుగుణం ఏంటి అంటే దాని స్మెల్. అది చాలా బాగా వస్తుంది. అందుకే కదా అక్కడ ఏమనుంది, అది పోయగానే ఆ ఇల్లంతా కూడా స్మెల్ వచ్చేసేసిందంట. తీసుకొని వచ్చాం పగలగొట్టగానే అదేమైంది, ఆ ఇల్లంతా స్మెల్ వచ్చేసరికి వాళ్ళు రికగ్నైజ్ చేయగలిగారు. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము పరిమళ సువాసనగా ఉండాలని చెప్పి. ఆ అత్తరు ఎక్కడైతే ఉందో అక్కడ ఏమైపోతుంది, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మరి అలాగా నీవు కూడా ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఒక చోట ఉన్నావంటే నీ దగ్గర నుంచి దేవుని మాటలు వినిపించాలి, నీ దగ్గర నుంచి స్తుతి యాగం వినిపించాలి, నీ దగ్గర నుంచి పరిశుద్ధమైన క్రియలు కనిపించాలి, నీ దగ్గర నుంచి నీలో నుండి దేవుడు కనిపించాలి. అలాగా నువ్వు ఉంటున్నావా? నీ ద్వారా పరిమళ సువాసన వెదజల్లాలి. ఏంటి ఆ పరిమళ సువాసన అంటే క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లాలి. అందుకోసమే ఆయన మన కోసం బలి అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి నీలో నుండి క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీలో నుండి ఏమొస్తుంది బయటికి? బూతులు, సరసోక్తులు, వ్యర్థమైనటువంటి మాటలు, పనికిరాని చెత్త కబుర్లు నీలో నుండి ఇలాంటివి బయటకు వస్తున్నాయా? నీలో నుండి జీవపు మాటలు బయటకు వస్తున్నాయా? నీలో నుండి దేవుని మాటలు బయటకు వస్తున్నాయా? నీలో నుండి ఇతరులకి క్షేమము, ఆదరణ, హెచ్చరిక కలిగేటువంటి మాటలు బయటకు వస్తున్నాయా? నీలో నుండి క్రీస్తుకున్నటువంటి మంచి గుణ లక్షణాలు బయటకు వస్తున్నాయా? లేకపోతే నీలో నుండి శరీర క్రియలు బయటకు వస్తున్నాయా? ఏమొస్తుంది? ఒకసారి ఆలోచించు. పరిమళ సువాసనగా నీవు నేను ఉంటున్నామా? మనము ఏదైనా పర్ఫ్యూమ్ యూజ్ చేసామనుకోండి, ఆ పర్ఫ్యూమ్ యూజ్ చేసి మనం ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తే, ఎక్కడికైనా ప్రేయర్స్కి వెళ్తే వెంటనే ఆ స్మెల్ ఏమవుతుంది, ఆ ఫ్రాగ్రెన్స్ అనేది చుట్టూ వైపులా వ్యాపిస్తుంది. నీవు కూడా అలాగ ఉండాలి. నువ్వు వెళ్ళగానే అరే తిని నుంచి నేను మంచి మాటలు నేర్చుకోగలను, తిని నుంచి నేను అనేక రకమైన దైవికపరమైనటువంటి వాక్యాలు నేను నేర్చుకోగలను, తినలో నుంచి ఇదిగో తినలో ఇది మంచి గుణం ఉంది, ఇది నేను నేర్చుకోవచ్చు, తినను చూసి నేను ఇలాగ ఉండొచ్చు, తినను చూసి నేను తినవాలి, నేను ఉండాలి. ఇలాగ మనం ఉంటున్నామా? అబ్బా వీళ్ళందరూ ఇంతేరా బాబు. క్రైస్తవులంటే ఇలాగే ఉంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళు కనిపించే విధానం ఒకటి, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఒకటి. ఇలా ఉంటున్నామా? లేకపోతే నీలోంచి పరిమళ సువాసన వెదజల్లే రీతిగా నీవు నేను ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? ఒకసారి ఆలోచిద్దాము. మరి నాలుగవదిగా ఈ అచ్చ జటామాంసిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటి అంటే అది ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది. అది కొన్ని పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధులకి నివారణ చేయటానికి దానిని ఒక ఇంగ్రీడియంట్స్గా మెడిసిన్లో యూజ్ చేస్తారంట. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని చెప్పి. ఈ లోకాన నువ్వు ఉన్నావు అంటే, సంఘములో నీవు చేర్చబడ్డావు అంటే, నీవు రక్షించబడ్డావు అంటే నీవు కూడా ఒక ఔషధంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటారు కదా, మేము క్రీస్తు రాయబారులము. ఎందుకు రాయబారులం? రక్షణ సువార్తను ప్రకటించడానికి రాయబారులము, సమాధాన సువార్తను ప్రకటించడానికి మనం రాయబారులము. అయితే నువ్వెలా ఉన్నావు? నమ్మకమైన రాయబారి ఎలాంటి వారు? ఔషధం వంటి వారు. ఔషధం వల్లే నువ్వు ఈ లోకాన పనిచేస్తున్నావా? గాయపడిన వారి గాయాలను కట్టే రీతిగా నీవు ఉంటున్నావా? ఏం కాదు,
ఇదిగో నీకు సమస్య వచ్చింది కదా, నీ ఇంట్లో వాళ్ళకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి ఏం కాదు, ఇదిగో నీ సమస్యను తీసివేయడానికి నేను నమ్మేటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు అని నువ్వు ప్రకటించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఏం పర్లేదు, ఇదిగో ఆయన గాయాలని కట్టేటువంటి వాడు, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని బలపరిచేవాడు, నేను నమ్మేటువంటి నా యేసుక్రీస్తు ప్రభు వారు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేవాడు అని ఇలాగా నువ్వు దేవుని మాటలు ప్రకటిస్తూ, దేవుని గురించి నీవు సువార్తను ప్రకటిస్తూ, దేవుని ప్రేమను నీవు వెల్లడి చేస్తూ అనేకులకి నీవు ఔషధం వలె ఉంటున్నావా? లేకపోతే అనేకుల్ని నువ్వే గాయం చేసేవారి వల్లే నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను నమ్మి తన సంఘంలో ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆయనకు నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావా? ఆయన గుణాతిశయంలో నీ లోకాన ప్రచురిస్తున్నావా? ఆయనకు మహిమ వచ్చే రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఆ అచ్చ జటామాంసి ఔషధం వలె ఉపయోగపడి అనేకుల్ని బ్రతికించడానికి ఉపయోగపడుతుంది. క్రీస్తు మన కోసం చనిపోయాడు, మనము ఆయన కోసం బ్రతుకుతూ అనేకుల్ని ఆధ్యాత్మికంగా చనిపోయేటువంటి వారిని బ్రతికించేవారిగా మనం ఉండాలి. మరి బ్రతికించేవారిగా నీవు ఉంటున్నావా? చంపేసేవారిగా నీవు ఉంటున్నావా? లేదా నువ్వే చచ్చిన స్థితిలో ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. అచ్చజట మాంసలో ఉన్నటువంటి 4 విలువైనటువంటి లక్షణాలు ఇవి. అరుదుగా దొరికేటువంటి మొక్క, అంతేకాదు ఉన్నతమైన స్థలముల్లో అది నివసించుతుంది, అంతేకాకుండా అది పరిమళ సువాసనగా వెదజల్లుతుంది. 4వదిగా చూస్తే రాయబారిగా, అంటే ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ 4 కూడా మనలో ఉండాలి. ఒక మొక్కే ఇంతగా ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము చేత కడగబడినటువంటి మనము ఇంకెంతగా దేవుణ్ణి మనము ప్రచురించాలి, ఇంకెంతగా దేవుని ప్రేమని అనేకులకి ప్రకటించాలి, ఇంకెంతగా దేవుని కోసం పరిమళ సువాసనగా వెదజల్లబడాలి. ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఏదో బ్రతికేస్తున్నానంటే బ్రతికేస్తున్నావు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తున్నావు. మందిరానికి వస్తున్నావా? వస్తున్నావు. ఆదివారం బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నావు, ఉంది అంతా. కానీ మార్పు లేదు నీ బ్రతుకులో. దేవుడు కనపడడం లేదు నీ జీవితంలో. ఆయన ముఖ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆయన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నీలో కనిపించడం లేదు. కానీ చెప్పుకుంటున్నావు నేను క్రైస్తవుడిని, క్రైస్తవరాల్ని అని. అచ్చ జటామాంసి సువాసన వెదజల్లకపోతే అక్కడ ఉన్న వాళ్ళు గుర్తించే వాళ్ళు కాదు. నువ్వు కూడా పరిమళ సువాసనని, క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లబడకపోతే నీ ద్వారా నీవు కూడా క్రైస్తవుడివి, క్రైస్తవరాలివి కావు. ఉన్నతమైనటువంటి జీవితము, ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి బ్రతుకు నీవు బ్రతకకపోతే దేవుడు కూడా నీ యందు ఆనందించడు, దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషించడు. ఎలా ఉంది మన బ్రతుకు? నమ్మకమైన రాయబారిగా నీవు ఉన్నావా? ఇదిగో నా బిడ్డను నేను రక్షించినందుకు నా బిడ్డ నా ప్రేమను అనేకులకి ప్రచురిస్తుంది, నా బిడ్డ నన్ను అనేకులకి తెలియజేస్తుంది, నా బిడ్డ నా కోసం ప్రయాసపడుతుంది అని చెప్పగలిగే రీతిగా నీవున్నావా? ఎలా ఉన్నావు? ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఉన్నతమైన బ్రతుకు బ్రతకకుండా, నిజమైన క్రైస్తవం చేయకుండా, నిజమైన భక్తి జీవితాన్ని నీవు చేయకుండా, నీ ద్వారా పరిమళ సువాసన వెదజల్లబడకుండా, ఔషధం వలె నీవు ఉండకుండా ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకుని సరిచేసుకో. ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ నీవు కృంగిపోయావో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ వెనుదిరిగి వెళ్ళిపోతున్నావో జ్ఞాపకం చేసుకో. తిరిగి మరలా నూతనంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించి దేవునిలో ఎదుగుతూ ఆ అచ్చ జటామాంసి వలె అనేకుల్ని క్రీస్తు వైపుకు ఆకర్షించేటువంటి పరిమళ సువాసనగా నీవు బ్రతుకుతూ ఉన్నతమైన జీవితం నీవు జీవిస్తూ బ్రతకాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి బ్రతుకుని మనం దేవుని యొద్ద నుండి పొందుకొని దేవునికి సాక్షిగా బ్రతికేటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.